మల్టీగ్రెయిన్ దోశ. మల్టీగ్రెయిన్ దోశ. ఎస్. ఓకే, దోశల్లో మనకి 101 దోశలు అంటే ఇంకా ఎన్ని దోశలైనా పుట్టుకొస్తూనే ఉంటాయి. ఎస్. అండ్ హెల్తీగా మనం మల్టీగ్రెయిన్ దోశ చేసుకుంటాం. అవును. అండ్ దానికి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తావు? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో దీనిలో మనకి మిక్స్డ్ ఇంగ్రీడియంట్స్ అయితే ఉన్నాయి కదా. సో చక్కగా పప్పు ధాన్యాలు ఉన్నాయి. ఒకటేమో పెసరపప్పు కదా. యా, పెసరపప్పు, పొట్టు మినపప్పు, శనగపప్పు, అలాగే బొబ్బర్లు. ఓకే, సో కంప్లీట్ గా చాలా చాలా న్యూట్రిషియస్ గా ఉండబోతుంది అన్నమాట ప్రాసెస్. అండ్ ఇక్కడ మనం నానబెట్టుకున్నాం. ఇక్కడ కొంచెం వైట్ రైస్ యూస్ చేస్తున్నాం, కొంచెం క్రిస్పీగా రావడానికి అంతే. ఓకే, అండ్ ఇంకా కొబ్బరి తురుము. ఎస్. మరి స్టార్ట్ చేద్దామా? యా, స్టార్ట్ చేసేద్దాం. ఒక మిక్సీ జార్ ఇవ్వండి. సో ఇవన్నీ కూడా పప్పులన్నీ కూడా మనం ఆల్రెడీ నానబెట్టేసాం అనమాట 5 to 6 hours. ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ గా పొట్టు మినపప్పు వేస్తున్నాను. 5 to 6 hours. ఎస్. తర్వాత పెసరపప్పు కూడా. ఓకే, అండ్ వీటిలో ఏదైనా కాంబినేషన్ యూస్ చేయొచ్చు, యూస్ చేయకూడదు అలా ఏమైనా? అలా కాంట్రా ఇండికేషన్స్ ఏమి ఉండవు, అన్ని యూస్ చేయొచ్చు. అలాగే బొబ్బర్లు కూడా. నెక్స్ట్ శనగపప్పు కూడా. శనగపప్పును కూడా మనం నానబెట్టేసుకున్నాం. ఎస్. తర్వాత రైస్ జస్ట్ మనం 2 spoons యాడ్ చేస్తున్నాం, జస్ట్ ఫర్ క్రిస్పీనెస్ కోసం. ఇందులోనే పచ్చిమిర్చి, ఓకే, వెల్లుల్లి, కొంచెం జీలకర్ర, ఓకే, అలాగే కొబ్బరి తురుము కూడా. ఇది కూడా ఇప్పుడు మనం కొన్ని వాటర్ వేసి మిక్సీ పట్టేసుకుందాం. ఓకే, సరిపోతుంది. ఇది మిక్సీ పట్టేసుకుందాం. ఓకే, ఒక మిక్సింగ్ బౌల్ కూడా. సో ఇది ఇందులోకి కంప్లీట్ గా వేసేద్దాం. ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేద్దాం, ఇంకొక స్పూన్. ఓకే, సో కొంచెం సాల్ట్, సో మనం దోశ వేసేసుకోండి. యా, పాన్ కూడా హీట్ ఎక్కింది. సో కొంచెం ఆయిల్ కూడా సైడ్కి వేసుకుందాం. సో మనకు కొంచెం పెసరట్టు ఫ్లేవర్లో వచ్చింది కదా ఇది. అవును. సో మిగతా ఇంగ్రీడియంట్స్ ఉన్నా కూడా పెసరపప్పు వేసినప్పుడు అది మనకి కొంచెం డామినేట్ చేస్తాం. ఎస్, అవును. పల్లవి, దోశ అయితే రెడీ అయిపోయింది. సో ఇంకా సర్వ్ చేసుకుందామా? యా, ఇంకా మనం సర్వ్ చేసేసుకుందాం. ఓకే, ఓకే అమూల్య, మల్టీగ్రెయిన్ దోశ రెడీ అయిపోయింది. ఓకే.
మల్టీగ్రెయిన్ దోశ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. మల్టీగ్రెయిన్ దోశకి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన పొట్టు మినపప్పు, నానబెట్టిన పెసరపప్పు, నానబెట్టిన బొబ్బర్లు, నానబెట్టిన పచ్చిశనగపప్పు, నానబెట్టిన బియ్యం, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, కొబ్బరి తురుము, ఉప్పు. మల్టీగ్రెయిన్ దోశ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ జార్ లో నానబెట్టుకున్న పొట్టు మినపప్పు, నానబెట్టుకున్న పెసరపప్పు, నానబెట్టుకున్న బొబ్బర్లు, నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు, నానబెట్టుకున్న బియ్యం, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, కొబ్బరి తురుము వేసి కాస్త నీళ్లు పోసి మెత్తగా దోశ పిండిలాగా మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని అందులో సరిపడా ఉప్పు కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవా వేడి చేసుకుని సిద్ధం చేసుకున్న పిండిని తవాపై దోశలాగా వేసి నూనెతో రెండు వైపులా కాల్చుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మల్టీగ్రెయిన్ దోశ రెడీ.